కృపగల దేవ, మహిమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమందు నా తండ్రి ఒక్కసారి మీరు దృష్టి ఉంచి చూడండి. ప్రజలందరి పట్ల మీ యొక్క కనికరాన్ని చూపెట్టు స్వామి. ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధలు పడుతూ ఉన్నారు. కష్టాలు, నష్టాలు, అవమానాలు, నిందలు ఎన్నో స్వామి. నిన్ను నమ్ముకున్న బిడ్డల పైన మీ కృపను దయచేసి కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితము జీవించటానికి మీ ప్రియ బిడ్డలకు మీరు నేర్పించమని ప్రార్థిస్తున్నాను. అపారమైన మీ ప్రేమ కనికరములు దయచేసి బిడ్డలపైన చూపెట్టండి తండ్రి. యుద్ధం జరుగుతున్న ప్రాంతాలలో ఎన్నో దేశాల వారు ఇజ్రాయేలు దేశం మీద యుద్ధాలు చేస్తూ ఉన్నారు తండ్రి. ప్రపంచానికి శాంతి దయచేయండి. ఇజ్రాయేలు దేశం ఆ ప్రజల పట్ల కృప చూపెట్టి వాగ్దాన దేశమైన ఆ దేశాన్ని మీరు సంరక్షించండి. ఆ ప్రజలకు క్షేమమును దయచేయండి. మీరే ప్రభా వారి పట్ల కృప చూపెట్టి ఒక అద్భుతం చేయండి. ఇరాను, అమెరికా తండ్రి, ఇజ్రాయేలు, ఇంకా గాజా అనేక ప్రాంతాల ప్రజల మధ్యన జరుగుతున్న యుద్ధాలను దయచేసి ఆపు చేయండి తండ్రి. నాయన మణిపూర్లో జరుగుతున్న కిరాతకాన్ని కూడా ఆపండి ప్రభా. మీరే మహిమ పొందుకొనుమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే మాసం 2వ తారీఖు 2026 ఆదివారం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం. ప్రియులారా, 2వ వచనం. ఇజ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి అని వాక్యము సెలవిస్తుంది. ఇజ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై అను మాట గమనించాలి. కృపగల దేవుడు ఆయన ప్రజలను ఎప్పుడు ప్రత్యేకించబడిన వారుగా ఉండాలని కోరుకుంటాడు. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ కూడా అన్యజనులలో నుండి ప్రత్యేకించబడ్డారు. ప్రత్యేకించబడ్డం అంటే చూడండి, లేవియా కాండము 20వ అధ్యాయం 26వ వచనం. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని అంటున్నాడు. ఈ రోజున నేను క్రైస్తవుడని చెప్పడం చాలా సులభం. యేసు ప్రభు రక్తముతో నేను కడగబడ్డానని చెప్పడం కూడా సులభమే. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనలను ప్రత్యేకించిన ఆ గొప్ప దేవుడు అంటున్నాడు, నేను యెహోవాను, నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి నేను వేరుపరిచితిని అని చెప్తున్నాడు. ఈ వేర్పాటు జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైన సమాచారం. ఈ రోజున వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డకు నా మనవి, మనల్ని వేరుపరిచిన ఆ దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుడు, ఆయనకు మనము ప్రజలై ఉండటానికే ఆయన మనల్ని వేరు చేసి పెట్టాడు. ప్రియులారా, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఈ రీతిగా రాయబడింది. 8,
9 వచనాలు చదువుతాం. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారని చెప్పాడు. 4 విషయాలు చెప్పాడు. 1, ఏర్పరచబడిన వంశం. 2, రాజులైన యాజక సమూహం. 3, పరిశుద్ధ జనం. 4, దేవుని సొత్తైన ప్రజలు అని 4 విషయాలు చెప్పాడు. మనల్ని ప్రభుల వారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన ఆ దేవుడు ఎందుకు పిలిచాడు అంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క గుణములను మన ద్వారా లోకానికి ప్రచురం చేయాలి. ఆశ్చర్యకరమైన దేవుడు చీకటిలో నుండి మనల్ని వెలుగులోనికి పిలిచాడు. ఇప్పుడు మనము వెలుగులో ఉన్నవారం. ఆ దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయాలి అంటే నీ ద్వారా అవి వెల్లడి కావాలి. దేవుని యొక్క గుణాతిశయములు ప్రేమ, క్షమాగుణం, తగ్గింపు, పరిశుద్ధత, వినయము, లోబడేతనం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఆ దేవుని యొక్క గుణాతిశయములు మన ద్వారా లోకానికి ప్రచురం కావాలి. ఆ లోకము చీకటి. ఆ చీకటిలో ఉన్న లోకస్తులకు వెలుగులోకి వచ్చిన నీవు దేవుని గుణాతిశయములను ప్రచురము చేసే వ్యక్తిగా మారాలి. అందు నిమిత్తము దేవుడు మనల్ని ఏర్పరచబడిన వంశంగా చేసుకున్నాడు. ఆ కృపగల దేవుడు 2వది రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాడు. 3వది పరిశుద్ధ జనముగా చేసుకున్నాడు. దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు నీవు దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారని. క్రైస్తవుడు అనబడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని సొత్తు. ప్రియులారా, నీకున్న సొత్తును ఎవడైనా అపహరిస్తే మీరు ఊరికే ఉంటారా? లేదు కదా. నువ్వు ఈ కష్టార్జితాన్ని, నువ్వు కష్టపడి సంపాదించిన సొత్తును ఎవడో అపహరిస్తే మనం ఊరుకోము కదా. మరి ప్రభువు కూడా అంతే. ఆయన కష్టపడి సంపాదించిన సొత్తు అయిన జనాన్ని ఎవడు ముట్టుకో తగదు. దేవుడు ఆ కార్యాన్ని అంత శ్రద్ధను వహించి ఆ ప్రజలకు క్షేమాన్ని కలుగజేయాలని ఎదురు చూసే దేవుడు ఆయన. ఈ గొప్ప కార్యాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించబద్దులమై ఉన్నాం. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ప్రత్యేకింపబడిన వంశము అనేటటువంటి మాట, ఏర్పరచబడిన వారు అనేటటువంటి మాటను గూర్చి యెషయా గ్రంథము 43వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఈ రీతిగా రాయబడి ఉంది. 43వ అధ్యాయం 21వ వచనం, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అని అంటున్నాడు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు, మనం ఎవరిమంటే ప్రభువు కొరకు నిర్మాణము చేయబడినటువంటి ప్రజలమై ఉన్నాం. అందుకని ఆ కృపగల దేవుడు అంటాడు, నా నిమిత్తము నిర్మాణము చేయబడిన ఈ ప్రజలు నా స్తోత్రము చేయుదురని. ఆయన్ని ఎప్పుడూ స్తుతించువారుగా ఉండాలని. తెస్సలోనికేయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, క్రీస్తు యేసునందు
మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని చెప్తాడు. ప్రియులరా, వాక్యంలో చెప్పబడిన రీతిగా మొదటి తెస్సలోనికేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాను, వినాలి. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది: పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు అని అంటాడు. ఎన్ని గొప్ప విషయాలు దేవుని వాక్యంలో చదువుకుంటే ఎన్నో సత్యాలు మనకు చెప్పబడ్డాయి. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని వాక్యము సెలవిస్తుంది. ఆ కృప కలిగినటువంటి దేవుడు మనలను ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు? వాక్యం సెలవిస్తుంది, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారు ఆయన చేసిన పని అని ఎంత గొప్ప మాట! ప్రభు మనల్ని సృష్టించాడు ఆయన యందు ఆయన చేసిన పని. ఎందుకంటే మనము ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికై ప్రభుల వారు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు ప్రభు మనల్ని ప్రత్యేకపరిచాడు. ప్రియులారా, గమనించాలి. ఆ 9వ అధ్యాయం 2వ వచనాన్నే చెప్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్.